నువ్వు కదయ్యా మగడ. నా మొగుడు బీ ఫర్ భరణి, భాస్కర్ కాదు. పారాణి ఎక్కడా? ఇక్కడే ఉన్నానండి. పారాని అన్నారు, భరణి అనలేదు. అటు భరణి గారు, మీ అమ్మమ్మ గారికి పారాని పెట్టండి. టిప్పు కొంపలు ముంచేలా ఉంది. మురుగా ఆడపిల్లలే పెట్టాలండి, ఆచారాన్ని మార్చకూడదు. ఎంత బాగా చెప్పాడో. అమ్మాయి త్రిపుర, బామ్మగారి కాళ్ళకి పారాణి రాసి నీ కాళ్ళకు కూడా పారాణి రాసే రోజు త్వరగా రావాలని కోరుకో. అమ్మ త్రిపుర, ఇట్రా. మనింటి ముత్తైదువులంతా పసుపు గంధాలు రాసినట్టేనా? ప్రమీల, నువ్వు రాయలేదే? రాసుకోడానికి అవేమైనా ఆస్తులా? ముసల్దాని పాదాలు. ప్రమీల, నోరు మూసుకొని పెద్దావిడికి పాదపూజ చెయ్యి. నేను తప్పు చేస్తే తిట్టొత్తా? తప్పదనుకుంటే గొడ్డు చాకరీ అయినా చేస్తాను, కానీ మనం జీతం ఇస్తే తినేవాళ్ళ కాళ్ళు పట్టాలా? చస్తే నేను చేయను. ఈవిడి గారికి ఎందుకు పెళ్లి కాలేదో అనుకున్నాను. పెద్ద నోరే నా. అలాగే అమ్మా, వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాట్లాడొద్దమ్మా. చుట్టుపక్కలుండే ఇళ్ల నుండి కూడా ముత్తైదువులొచ్చి విష్ణుగౌరి పూజ చేస్తుంటే చేయడానికి నీకే వచ్చిందే? కాటికి కాళ్ళు చాచి దాని కాళ్ళు నేను పట్టుకోవాలా? నోర్మోయ్! పాటి పోలాం పద పాటి. సత్యవల్లి, ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతామండి. పూజ అని పిలిచి అవమానిస్తున్నారు. వయసు మీద పడుతున్న వాళ్ళు 100 ఏళ్లు బతకాలని కోరుకోవాలి గాని ఆయుష్ తీరేలా అనకూడదు కదండి. మేం పేదవాళ్ళం, మీరు ఉన్నవాళ్ళు. మా కాళ్ళు మీరు పట్టుకోరాదు. వాయుముడు, తల పొగుడుతూ ఉన్న వాళ్ళ ముందు తల దించుకుంటావా? వీళ్ళు మనకి జీతం ఇచ్చేది మనం తినడానికి కాదు, దేవుడు తినడానికి నైవేద్యం వండాలి కదా, అందుకిస్తున్నారు. వాయుముడు, తల పొగుడుతూ ఉన్న వాళ్ళ ముందు తల దించుకుంటావా? వీళ్ళు మనకి జీతం ఇచ్చేది మనం తినడానికి కాదు, దేవుడు తినడానికి నైవేద్యం వండాలి కదా, అందుకిస్తున్నారు. ఈ బలవంతుడెవరండి? హనుమంతుడు, మా మామ నంబియా. హారతివు, దక్షిణేస్తాడు. తలేమైనా తిరుగుతుందా చిన్నబాబు? అవమానపడ్డ వాళ్ళ కోపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా? నమ్మయ్యార్, మా వాణి 2 తల్లెళ్ళు. డబ్బులిచ్చే వాళ్ళకి తన్నులు పడ్డాయని జనాలు అనుకుంటారు. అప్పుడు పెద్దమ్మగారి మర్యాద ఎక్కడుంటుంది? ఇంత ఆవేశంలో కూడా ఆలోచించావు నంబియార్. పెద్దావిడ పాదాలు కడిగితే చేతులకు మట్టి అంటుకుంటుందని ఈదనుకుంది గాని దీని చేతుల కంటిన పాపాలు పోతాయని
గ్రహించలేకపోయింది. పోతే పోయింది, గొడవలకు మాత్రం ముందుంటుంది. ఏ మనిషి ఏంటో. స్నానం చేసేటప్పుడు కూడా నా కాళ్ళు నేను పట్టుకోను. ఈవిడ కాళ్ళు పట్టి పసుపు రుద్దాలా? ఇంకాపేయి. వేడమ్మా. కొట్లాట్లా వద్దు. ప్రేమిలా అన్నది నిజమే. కాటికిదా కాళ్ళదా శాసినాను. సుమంగళిగా పోతే ఎట్టా సాగు నంపుతారో బతికుండుగానే చూసినాను. అమ్మా, నీ మనవరాలను తీసుకుపోయి రూమ్లో కూర్చోబెట్టు. వీళ్ళందరి ముందు ఏడ్చి మా అప్ప మహాదేవన్ పరువు తీమాక. రా. నాకైతే దొంగ బుద్ధి ఉండొచ్చు, నీకైతే అసలు బుద్ధే లేదనిపిస్తుంది. ఛే! ఇంకెవరైనా చీకొట్టే వాళ్ళు ఉన్నారా? మొహం పగలగొడతాను ఇంకోసారి వెటకారంగా మాట్లాడితే. పెద్ద ముత్తైదువ పాద పూజంటే సాక్షాత్తు గౌరీమాతకు సేవ చేసినట్టే. బలుపున్న నీలాంటి వాళ్ళు మనుషుల్లో భగవంతుణ్ణి చూడలేరు. దీని మొహం ఎక్కువసేపు చూడలేవత్తయ్యా. ఇప్పుడు హ్యాపీయే కదా పిన్ని? తిరిగి కొడతారని తెలిసినా చెడగొట్టడమే కదరా మన పని. అబ్బా, పట్టుకోరా. ఇవన్నీ నువ్వెందుకు రాసుకుంటున్నావు పిన్ని? ఫీల్ ఫ్రీ చిన్నబాబు. తీరని కోరికలు పదే పదే మనసుని కొరుకుతుంటాయి. వాటిని అదిమి పట్టాలంటే వీటితోటి అద్ది పెట్టాలి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. రాసుకోడానికి అవేమైనా ఆస్తులా? ముసల్దాని పాదాలు. నేను తప్పు చేస్తే తిట్టొద్దా? తప్పదనుకుంటే గొడ్డు చాకరీ అయినా చేస్తాను, కానీ మనం జీతం ఇస్తే తినేవాళ్ళ కాళ్ళు పట్టాలా? చస్తే నేను చేయను. కార్తికేయ కార్తికేయ కార్తికేయ. పెరియబాబు సంతకమే పెట్టలేదు. చిన్నబాబే కార్తికేయ కార్తికేయ అని దొంగ సంతకాలు ప్రాక్టీస్ చేశాడు. గొడవలైతే నా వల్లే జరిగిందని కక్ష పెంచుకుంటాడు చిన్నబాబు. చూసింది చెప్పే ధైర్యం ఉన్నప్పుడు ఇంక భయం అక్కర్లేదు. నానమ్మ పెన్ను తీసుకుంటుందో గన్ను తీసుకుంటుందో వెళ్ళి చూద్దాం పద.